ఇక మేము రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాం, మీ పార్టీలో చేర్చుకుంటారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సర్ప్రైజ్ ఇచ్చారు నలుగురు బాలికలు. తెలంగాణ భవన్కు చేరుకొని నేరుగా కేటీఆర్ని అడగటం అక్కడ వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే మరి కేటీఆర్ వారికి ఏమని సమాధానం చెప్పారు? ఆ బాలికలు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? ఆ నలుగురు బాలికలతో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. పాలిటిక్స్ ఇప్పుడు అర్థమే మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు పాలిటిక్స్లోకి సేవ చేయడానికి, ప్రజలకు జనాలకి సేవ చేయడానికే పాలిటిక్స్లోకి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పాలిటిక్స్ అంటే అధికారం, డబ్బు మాత్రమే అర్థం మారిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో చాలామంది పాలిటిక్స్లోకి రావాలని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడున్న రాజకీయం చేయలేకపోతున్నారని అనుకుంటున్నారు. ఇటువంటి సమయంలో ఆసక్తికరంగా ఒక నలుగురు అమ్మాయిలు పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నారు. వాళ్ళు ఐ థింక్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నారు. వాళ్ళు నేరుగా తెలంగాణ భవన్ వచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ని కలిశారు. కేటీఆర్ కూడా వాళ్ళు పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్న వాళ్ళ కోరికను చూసి, వాళ్ళ ఆశను చూసి ఆశ్చర్యపోయారని చెప్పవచ్చు. మనతో పాటు నలుగురు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎందుకు పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నారు, వాళ్ళ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళతోనే వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, నీ పేరేంటమ్మా? నా పేరు సరియు. ఎందుకు పాలిటిక్స్లోకి రావాలని, అసలు ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు? మొన్ననే 12th అయిపోయింది. సో ఇప్పుడు మేము కాలేజ్కి వెళ్తున్నాము. వేర్ ఆల్ గోయింగ్ టు డిఫరెంట్ కాలేజెస్ ఇండియా మొత్తంలో. సింబయోసిస్, నల్సర్, ఇంకా కింగ్స్ కాలేజ్, ఇంకా సెయింట్ ఫ్రాన్సిస్కి వెళ్తాం అందరం. ఎందుకు అసలు పాలిటిక్స్లోకి రావాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అసలు? అంటే మేమందరం ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగాము. సో చుట్టుపక్కల ఏమేమి అవుతున్నాయి మేము ఫోకస్ చేస్తూ ఉన్నాము, న్యూస్ పేపర్ చదువుతాము. సో ఎంత పావర్టీ ఉంది, ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అవన్నీ చూసి ఏదో చేయాలనిపించింది. సో పాలసీ మేకింగ్తో అట్లా ఒక చేంజ్ చేయడానికి ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి వీ థాట్ పాలిటిక్స్ జాయిన్ అవుదామని. కేటీఆర్ని కలిశారు కదా, కేటీఆర్కి మీరు ఏం చెప్పారు? కేటీఆర్ మీతో ఏమన్నారు? సో కేటీఆర్తో మాట్లాడినప్పుడు మేము చెప్పాము ఇట్లా ఇంటర్న్షిప్ తీసుకుని ఇక్కడ అర్థం చేసుకుందాం పాలిటిక్స్లో ఎట్లా చేయాలని. ఎందుకంటే పాలిటిక్స్ చూసినప్పుడు మాకు అందరికీ భయంగా ఉంటుంది, ఏం అర్థం కాదు, యూ హ్యావ్ టు టాక్ టు బిగ్ పీపుల్ హియర్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ పాలిటిక్స్ ఇదేంటి స్ట్రీట్ లెవెల్లో చేసి అర్థం చేసుకుంటారు ఎట్లా వీళ్ళు మనుషుల్ని హెల్ప్ చేయొచ్చు అనేసి. సో సార్ కూడా అదే చెప్పారు, మేము ఇదేంటి స్పెసిఫిక్ పొజిషన్స్ అండ్ రోల్స్ ఇదేంటి ఆలోచించి మేము మీతో మాట్లాడి చూద్దామని. నువ్వేం చదువుతున్నావమ్మా? నేను 12th కంప్లీట్ చేశాను ఇప్పుడే. నేను నల్సార్లో సీట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడున్న పాలిటిక్స్ పై నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే ఇప్పుడు మన ఇండియాలో చాలామంది డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యూత్ చాలా ఎక్కువ ఉన్నారు కరెంట్లీ. వాళ్ళకి కావాల్సిన పాలసీస్ ఇట్స్ నాట్ ఇంప్లిమెంటెడ్, అవి లేవు. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పాలిటిషియన్స్ వాళ్ళ యూత్ సర్కిల్ కాకుండా కొంచెం హయ్యర్ ఏజ్లో ఉంటారు కాబట్టి మావి ఏం కావాలో వాళ్ళకి అర్థం కావు. సో యాజ్ మేము నలుగురం వీ ఆర్ టార్గెటింగ్ ఆన్ ద కమింగ్ జనరేషన్. ఇప్పుడు మా యూత్ కోసం మేము వీఆర్ స్టాండింగ్ అప్. పాలిటిక్స్లో మగవాళ్ళు అంటే జెంట్స్ ఎక్కువ, ఇప్పుడు వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ, వాళ్ళే చాలా ఇబ్బంది పడుతున్నారు పాలిటిక్స్ చేయాలంటే. ఎందుకంటే పాలిటిక్స్లో టైమింగ్స్ ఉండవు, పొజిషన్ ఉండదు, ఒక సిస్టమ్ ఉండదు. అటువంటిది మీరు అమ్మాయిలు పాలిటిక్స్లోకి వచ్చి సక్సెస్ అవ్వగలం అనుకుంటున్నారా? తప్పకుండా అవుతాం సార్. బికాజ్ వీఆర్ లైక్ అందరం ఈక్వాలిటీ అని అనుకుంటాం కాబట్టి ఈవెన్ వీ వాంట్ టు బీ ఈక్వల్ టు ఆల్ మెన్ అండ్ సో యా, ఈవెన్ ఐ బిలీవ్ we will definitely go through all the struggles and achieve it అని. మొత్తం ఉన్న పరిస్థితుల్లో తలపడిన రాజకీయ నాయకులు రాజకీయం చేయలేకపోతున్నారు. కానీ నలుగురు అమ్మాయిలు చాలా ఇంట్రెస్టింగ్గా రాజకీయాల్లోకి రావాలన్నారు. నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిశారు. కేటీఆర్ కూడా వాళ్ళు చెప్పింది విని ముందు ఆశ్చర్యపోయారు. తర్వాత భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్టు ఆయన చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ సాయి చంద్తో, కర్ణాకర్ 10 TV, హైదరాబాద్.